రాయిస్తా ఏంటి చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి. ఐఎమ్ అన్ అచీవర్. ఎస్, నేను ఒక అచీవర్ని. అది ఎలాగా? నాకు ఇప్పుడు వంటగదిలో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. కావాలంటే అడుగు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ ద్వారం తెరిచినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకులే బోడు ఉప్పు పప్పు కోసం. వంట చేయడం ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య ప్రసాద్. మరి అలా అయితే హోటల్స్ లో చెఫ్స్ అందరూ మగాళ్ళే ఎందుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువసేపు కిచెన్ లో ఉండకూడదు, హీట్ కి మా స్కిన్ పాడైపోతుంది అందుకు. సర్లే హెల్ప్ చేయనా? నో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. అబ్బో, ఏం వండుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాస్తా, ఇది వంటగది, నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున. అంత వెటకారం అవసరం లేదు. ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా, పక్కింటి ఆవిడ వచ్చి లొట్టలు వేసుకుంటూ తినింది తెలుసా. ఇందాక అపార్ట్మెంట్ లో అంబులెన్స్ వచ్చింది, పక్కింటి ఆవిడకి పురుటి నొప్పులు వచ్చాయని కాదా, బజ్జీ నొప్పులా? విరాయిస్తా, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడకి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. ఏం కాదు, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్. నేను ఫుడ్ వ్లాగ్స్ చేయాలి, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అండ్ మాస్టర్ షెఫ్కి వెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి. నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్. అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి. అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాలా వేలాడాలి. అయినా నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి? అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ప్రసాద్ ఆగు. ఏంటి? ఇమ్యూనిటీ బూస్టర్. ఏమైందిరా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అలా ఉండాలనే హల్వాలో ఇంగు వేసా. ముండి నాకు ఇంట్రెస్ట్ లేదు. నిన్న మొన్న కూడా ఇదే చెప్పావు. రేపు కూడా ఇదే చెప్తా. ఏమైందిరా నీకు? నిజం మాలూమువా? ఏంటా నిజం? నీ మనసుకి తెలుసు. మర్చిపోయిన గుర్తు చేయొచ్చు కదా. మర్చిపోవడానికి అదేం చిన్న విషయం కాదు. ఈ మధ్యన పెద్ద పెద్ద విషయాలే గుర్తుండట్లేదు. అది నువ్వు చేసిన పాపాలు. నేను పాపాత్మనని తెలిసేగా పెళ్లి చేసుకున్నావు. నువ్వు మంచివి కాదు, మృగానివి. ముండి, నేను యానిమల్ లవర్నే గానీ యానిమల్ని కాదు. నా లైఫ్ నాశనం అయింది. నాకు మాత్రం నంది అవార్డు వచ్చిందా? నాంచుకున్న విషయం చెప్పు. ఆ పాపం నా నోటితో చెప్పను. ఏమైంది? మీరు అనుకుందే అయింది. సినిమా మొత్తం చూసి టైటిల్ ఏంటా అని గూగుల్లో వెతుక్కున్నట్టుంది. ఏమైందే? శృతి, డోంట్ టాక్ టు మీ. ఓకే, ఐ డోంట్ టాక్ టు యూ, బట్ ఐ వాంట్ రొమాన్స్. నాట్ ఇంట్రెస్టెడ్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? విసిగించామంటే గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. నేనెందుకు గ్యాస్ లీక్ చేస్తాను? నీ ఫస్ట్ పిల్లంని అలాగే చంపేస్తాయి. నేనెందుకు చంపుతాను శృతి? ఏమో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్యా క్యా కర్తే కిస్కో మాలూం. నేను డబ్బుల కోసం గడ్డి తినే మనిషిని కాదు. నేను అదే చెప్పాను, మంచివి కాదు. సడన్ గా ఈ అనుమానం జబ్బేంటే? ఇందాకటి నుండి నేను చంపలేదు అంటున్నావు, కానీ నేనే నీ ఫస్ట్ వైఫ్ అని చెప్పట్లేదు. అయితే నీకు ముందు పెళ్లి అయినట్టే. ఏ సచ్చే? అక్కడి నుంచి లింక్ అక్కడికి లాగేవే. మూవీ రూల్స్ లో సినిమా డౌన్లోడ్ చేయడానికి కూడా ఇన్ని లింకులు ఉండవు. నువ్వు పెట్టుకునే లింక్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువే. యు చీటెడ్ ఆన్ మీ. నహీ నహీ కోయి నహీ. కోయి హై. ఏమైందే? ఇలాంటి టెన్షన్తో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? రెడ్డి గారు, ఈ రెండు కల్తేలేసాడు. అఘోరాలతో తిరిగి ఘోరంగా తయారయ్యాడు. అక్షయ్, అక్షయ్, భయపడకండి, ఇది శుద్ర పూజ కాదు, శివ పూజ. లయం చేసేవాడే నయం చేయగలడు. పోన్లేండి, ఎన్నాళ్ళకి భక్తి మార్గం పట్టాడు. పట్టేవాడెవడో పట్టించుకునేవాడెవడో, అంతా ఆయన లీల. ఏంటి సార్ ఇది? వాడిది వైరాగ్యం, మన దౌర్భాగ్యం.
రెడ్డి గారికి ఏమైంది? దుఃఖముక్కలా బాగానే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాలు మీద పడద్దండి. దూరంగా వెళ్ళి చించుకోండి. శ్వేత, కష్టాలు చెప్పే ముందు ఇండెక్స్ అది. ఈ వయసులో కష్టాలు కాళ్ళ నొప్పులు కాకపోతే గోవా ట్రిప్లు బాటన్ అప్లు ఉంటాయా? రిటర్న్లో వెళ్ళేటప్పుడు దీన్ని పాన్ షాప్ దగ్గర అమ్మేద్దామండి. 4 సిగరెట్లు ఎక్కువిస్తాడు. గోల భరించలే గొంతు పీసు చంపేస్తాడు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి రెడ్డి గారు కష్టాలు చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పమంటారండి? కడుపు చించుకుంటే కాలు మీద పడద్ది. ఇది ఆల్రెడీ చెప్పారండి. మా ముందు కొత్తగా అనుమానం జాబ్ స్టార్ట్ అయిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని నా మొదటి భార్యని గ్యాస్ లీక్ చేసి చంపేశానని అనుకుంటుంది. శృతిజీ, గ్యాస్ లీక్ చేసి చంపేసేంత దుర్మార్గుడు కాదు మన రెడ్డిజీ. చూసారా, మీరు కూడా హిస్ నాట్ బ్యాడ్ గా అంటున్నా కానీ ఫస్ట్ వైఫ్ లేదని చెప్పట్లేదు. నేనంత ఆలోచించలేదు కదా, సేమ్ నేను ఎలాగా ఆన్సర్ చేశాను. అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. అదో ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందే అద్వికతోనే శుభ్రతోనే ఎవరు ఉందని తెలిసింది అనుకోండి, ఢిల్లీ తగలడిపోద్ది. అంటే ప్రసాద్ గారు, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలండి, పెట్రోల్ కాదు. సమయానికి నీళ్ళు దొరకలేదండి. ఇచ్చట మూత్రం పోయిరాదంటే పర్యావరణం పాడైపోకూడదనండి. గోడ తెరిచిపోయి కూలిపోద్దని కాదు. అసలే మండిపోయి ఉంటే నీళ్లు దొరకలేదని సెటర్లు ఒకటి. రెడ్డి గారు, ఇప్పుడు ఏమంత పని అయిందని? ప్రతిరోజు ఇలా అనుమానంతో గొడవలు పడుతుంటే వయసు రూపే ముసలాలు అయిపోతామండి. పోన్లేండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ. ఏది ఫ్రెష్ ఫ్రూట్, ఏది డ్రై ఫ్రూట్ కొనుక్కునే ముందు చూడరా. ఇందాక రీల్ చూడుతున్నావు. प्रसाद जी आप अच्छे लड़के हो. बहुत शुक्रिया जी. ఈ అచ్చాలడకానే లగడీ కపూర్లో లత్కోరేసాలేశాడు. సాక్ష్యాలు లేకుండా ఏది విరాయిస్తా నమ్మదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయన ఆజ్ఞ జరిగితే నమ్మక తప్పదు. వీడి తత్వం చెప్తున్నట్టు లేదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది. విరాయిస్తా, గుడ్ మార్నింగ్. నన్ను ముట్టుకోకు. సారీ. అత్తయ్య గారు లేనప్పుడు నేను శారీస్ వేసుకోను. సారీ. ఏం అవసరం లేదు. నేను కూడా ఫార్మాలిటీగానే చెప్పాలి. నాకు తెలుసు. నీ గురించి నేను ఇంతలా కష్టపడుతున్నాను కదా, కొంచెమైనా కన్సర్న్ ఉందా? అదేం లేదు విరాయిస్తా. నువ్వు కష్టపడుతున్నావు, ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇవ్వలేను కదా. ఒక వైఫ్గా నీకు వండి పెట్టాలని నాకు ఉంటుంది కదా, అంతేగాని పద్మశ్రీల కోసం పద్మ విభూషణల కోసం కాదు. అవి ఎలాగో నన్ను వెతుకుంటూ వస్తాయనుకో. అవి ఎందుకు వస్తాయి? కేఎఫ్సీని బీట్ చేసేలాగా విఎఫ్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. విరాయిస్తా, వైఫ్ వంట చేస్తే బాగుంటుంది, తగలట్టేస్తేనే దరిద్రంగా ఉంటుంది. అయినా నువ్వు నాతో మాట్లాడుకు. ఎప్పుడు కోపడతావో ఎప్పుడు ప్రేమ చూపిస్తావో నీకే తెలీదు. సడన్గా నువ్వు అలా అరిచేస్తే భయం వేసింది. పెళ్ళై 6 months కూడా అవ్వలేదు ప్రసాద్. నేను నీ దగ్గర ఇన్సెక్యూర్గా ఉండకూడదు కదా. ఇన్నాళ్ళు పేరెంట్స్ దగ్గర ఉండి పెళ్ళై అత్తారింటికి వచ్చాక హస్బెండ్ ధైర్యం ఇవ్వాలి. ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఇవ్వకూడదు. నేను నా ప్రతి ఎమోషన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనలో కూడా పిల్ల చేష్టలు ఉంటాయి, అది మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తాం. ఆ స్వేచ్ఛ కూడా నాకు నీ దగ్గర దొరకదా? అంటే నువ్వు ఇచ్చిన హల్వా తిన్న తర్వాత నాలో స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసింది విరాయిస్తా. ప్రసాద్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. రేపు స్టేజ్ మీద నీ పేరు చెప్పాలి కదా, నా వెనకున్నది ప్రసాద్ అని. సారీ చెప్పాను కదా. నీ బోడి సారీ ఎవడికి కావాలి? పోనీ ఆ దేవుడికి మొక్కైనా నువ్వు చేసిన హల్వా తింటా విరాయిస్తా. అది ఆల్రెడీ కుక్కకేస్తాను. పొద్దున్నే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది ఆ కుక్క శవాన్ని తీసుకెళ్ళడానిక. సారీ రా చింటూ, రెస్ట్ ఇన్ పీస్. విరాయిస్తా, మనం ఇలా రోజు గొడవ పడితే అలా చెప్పు. నీ ఓవర్ యాక్షన్ ఫస్ట్ నైట్ కోసమే కదా? నిజమే అనుకో. చచ్చా, నీకోసమే. అంటే యాక్చువల్గా పంతులు గారితో మాట్లాడాను, ఈరోజు ముహూర్తం బాగుందన్నారు. నువ్వు ఓకే అంటే హల్వా మల్లెపూలు తీసుకొచ్చేస్తాను. ఏం జరిగినా పెద్దవాళ్ళ సమక్షంలోనే జరగాలి. ఇదేమైనా సాయిబాబా భజన? లాస్ట్లో ముసలంతా వచ్చి మంగళహారతి ఇవ్వడానికి. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడు ఎప్పుడు నీతో మాట్లాడను. నేను ఇంతే అని తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నావు. ఫ్రస్ట్రేషనే. కనీసం ఇప్పటిదాకా హనీమూన్కి కూడా వెళ్ళలేదు.
నా బతుకంతా అమావాస్య రోజు నక్కరుపులు తప్ప ఒక్కరోజు పౌర్ణమి చూడలేదు నేను. పెళ్ళంటే రొమాన్స్ ఒకటే కాదు. కరెక్టే, కానీ లవ్ అంటే రొమాన్స్ కూడా కదా. పొద్దున్న లేస్తే ఈ టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడవా? సాయంత్రం గణేష్ బొమ్మ చూడ్డానికి వెళ్దామా వీధిలో? నాకు ఆయనకి పడదు. ఏ? క్యాస్ట్ ఫీలింగ్. నేను ఆల్రెడీ చందా ఇచ్చేసాను. ఇచ్చేసావా? వాళ్ళు ఎక్కడ చందావిడతారని మొహం దాచుకుంటూ తిరుగుతున్నాను నేను. ఈవినింగ్ వెళ్దాం. నాకు పని ఉంది. ఏం పని ఉంది? ఆ రెడ్డి గారితో బలాదూర్ తిరగడం తప్ప. ఈ మధ్యన ఆయన సలహాలు సూచనలు నాకు ఎంతో యూజ్ అవుతున్నాయి విరాజిత. బహుశా నీకు జ్ఞానగడ్డలు ఉన్నాయని అనుమానం. మీరిద్దరూ కలిసి ఏదో పనులు చేయట్లేదు కదా? విరాజిత, నన్ను అనుమానిస్తున్నావా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని నేను. అదే నా డౌట్. ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవుదాం పదా. నువ్వు వెళ్ళి నేను ఫేషియల్ చేయించుకుని వస్తాను. అంటే ఆఫీస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం కదా, జూనియర్స్ ముందు కొంచెం డీసెంట్గా కనిపిద్దామని. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఐ లవ్ యూ విరాజిత. నీ ఇంటెన్షన్ అది కాదే. ఓ, అంతే. ముండి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. మరి కిచెన్లో కనబట్టలేదు? తినేసా. మరి నాకేది? నువ్వు బయటికి వెళ్ళి ఫుల్ మీల్స్ తింటున్నావు కదా. సింగిల్ మీనింగ్తో కదా అంటున్నావు? లేదు, డబుల్ మీనింగ్. మణికొండలో చాలా మంది పిల్లలకి నీ పోలికలే ఉన్నాయంట కదా. నేను ఇప్పుడుకొచ్చి కేపీహెచ్పి వెళ్ళడానికి ధైర్యం చేయలేదే. నువ్వు ఎక్కడికి వెళ్తే నాకేంటి? అసలు నీకు ఎన్ని ఎవరు చెప్తున్నారు? అన్నయ్య ఇదొకరిదే. ఇల్లు కలిపి నేను ఎడుతుంటే బొగులేరుకోవడానికి వచ్చింది. ఏంటో చెప్పమ్మా. అక్షయ్ నన్ను వదిలేస్తా అంటున్నాడు అన్నయ్య. ఆడికేం పోయే కాలం? నేను కూడా మీ అన్నయ్యని వదిలేద్దాం అనుకుంటున్నాను. ముందు మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడడం ఏం లేదు. నోటీస్ పంపిస్తా, చదువుకో. అక్షయ్ కూడా మ్యూచువల్ డివర్సే కావాలంటున్నాడు అన్నయ్య. నేను మాత్రం ఫోటో ఇంటి కేసు పెడతాను. ఓరి మీ దుంపలు తగా మీరెక్కడ దొరికారా నాకు? మనిద్దరం ఒకే తల్లి పిల్లలం అన్నయ్య. బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్. ఏంటిది ఎంగిలాకుల మీద కుక్కలు దాడి చేసినట్టు? నన్ను కుక్క అంటే అవసరం అయితే కొడతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాయి. వదినా, ఆంటీని అడిగానని చెప్పండి. ఏంటో టాటా చెప్తున్నావు? అది నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. అక్షయ్ కూడా నన్ను ఇంటికి వెళ్ళిపోమని పంపించేశాడు అన్నయ్య. అబ్బా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బావగారు ఏంటిది? ఏది నాది, ఏది నీది, సర్వం శివం. ఒరే బెప్పం, అఘోరాలతో ట్రిప్ అంటే క్షుద్ర పూజలు వదిలేసి భక్తి మార్గం వైపు వెళ్తున్నాం అనుకున్నాను. అంతేగాని సన్యాసం తీసుకుంటా కాశీ వెళ్ళిపోతానంటే కాలు ఎరగొడతాను. విరిచేవాడెవడో, విరక్కొట్టేవాడెవడో, అంతా మట్టే. ఇంతకు ముందు బాగానే రొమాంటిక్ గా ఉండేవాడు అన్నయ్య. ఇప్పుడు దగ్గరికి వెళ్తుంటే కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేస్తున్నాడు. నేను కూడా సన్యాసి అయిపోతా. ఏహే, అసలు నీ బాధ ఏంటి? ఎవడో నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాడు. ఆహా, అద్విక కౌన్ హే, సుప్రియా కౌన్ హే? వాళ్ళు పతివ్రతలు హై, వాళ్ళంటే కళ్ళు పోతాయి హై. మరి నేను? నువ్వు నా ముండి. బట్ యు ఆర్ నాట్ మై ముండా. నో, నేనే నీ ముండనని ప్రూవ్ చేసుకుంటా. అన్నయ్య, మరి నా సంగతి ఏంటి? అబ్బా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అక్షయ్, మా చెల్లికి అన్యాయం చేసావంటే మాత్రం ఊరుకోను. నేను దీపాన్ని, ఆయనే వెలిగిస్తాడు, వెలుగునిచ్చేలా చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. నువ్వు నన్ను చంపగలవు, కానీ నా ఆత్మని కాదు. సర్వం శివం, సర్వం శివం, సర్వం శివం. శివ శివ శంకర, భక్తవ శంకర. సర్వం శివం. ముండి, మనకు అమ్మాయి పుడితే వందనాన్ని పేరు పెట్టుకుందాం. అదే అబ్బాయి పుడితే సత్యదేవని పెట్టేసుకుందాం. ఇంట్రెస్ట్ నయ్యే ముజే. రెడీ గారు, ఇందాక క్యాఫ్టేరియాలో ఒక అమ్మాయిని చూశానండి. బా, ఏముందండి అమ్మాయి. ఆ అమ్మాయికి 40,000 ఉంటాయా? అందరికీ మీ అంత ఏజ్ ఉండదండి. హలో సార్. హలో సార్. హాయ్ మేడం. ఎవడాడు? మై హస్బెండ్. ఓహో, అదనమాట. అలా కానివ్వండి. హలో హలో సార్. నేను మాట్లాడేడు. మీరాడ కనబట్టలేదేమో. హాయ్ సార్, నా పేరు అగ్గిరాజ్. అదేం పేరు? నేను పుట్టినప్పుడు మా గూడెం తగలబడిపోయింది సార్. అప్పటి నుండి అందరూ నన్ను అగ్గిరాజ్ అని పిలుస్తున్నారు సార్. అగ్గిబారటని పెట్టుకోవాల్సింది. రెడ్డి గారు, నాకు డౌట్ అండి. ఈ 3 పిల్లలిద్దరూ ముద్దుగా అగ్గి బుగ్గి అని పిలుచుకుంటారేమో. జనరల్ డౌట్.
సార్ కొత్త రిక్రూట్మెంట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి 2 పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా వేయించమని నా మాటగా జేసీ గారు చెప్పండి. ఆ? మనకు ఆర్డర్లు ఎత్తున్నాడండి. నేను కాషాయం తాగనండి. అది టీ అండి. టీ ఏంటి ఇలా ఉంది? అదే వాడిన టీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాడితే అలానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. కంగారు పడుకో, అలవాటైపోతుంది. ఓహో. మ్. ఆ? హలో సార్. ఉంది ఉంది ఉంది, చేతిలో రాజయోగం ఉంది. ఇటీ త్వరలో ఇల్లు కూడా కడతారు. మా వాడు మొదలు పెట్టించాడండి. పెళ్ళి అయిపోయాక రాజయోగం పడ్డం ఏంట్రా? నువ్వు జాతకాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నావు టీవీ5 మూర్తి గారు తెలిసిందనుకో చెడ్డీ పగిలేలా తంతారు.